ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించడమే తమ ధ్యేయంగా పూర్తి స్థాయిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పావులు కలుపుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. మనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉన్నాడు. ఒకసారి సీతక్కతో మాట్లాడిద్దాం. అక్క, ఏంటక్క, ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, ఫుల్ జోష్లో ఉన్నట్టు. నామినేషన్లు వేసినాము. మొదటి సభ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి సభకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున జైనింగ్స్ కూడా పబ్లిక్లో పలుకుబడినటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మంచి ఊపులో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ యొక్క ఊపుని ఇదే రకంగా ఇంకా పెంచుకుంటూ ఇంకా మన ముందు ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తాం. సర్వేలో చివరిగా ఉన్న సుగుణను మొదటి దశకు తీసుకొచ్చే ప్రయత్నం సీతక్క చేస్తుంది. ఏంటి, ఇంకెంతమందిని పార్టీలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే వరుసగా అందరినీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వాస్తవానికి మీరు అన్నట్టుగా ఫస్ట్లో చివరిలో ఉన్నాము, కానీ ఇప్పుడు ముందుకు వచ్చేసినాం, ఆల్రెడీ దాటేసినాం, బార్డర్ దాటినాము. బ్రహ్మాండంగా మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ మంచి లీడర్లు ఉన్నారో పబ్లిక్లో ఉండి వాళ్ళకు మంచి పేరు ఉంటే వాళ్ళ సేవలు ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉంటుంది. కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం. చాలా ఏరియాల నుంచి కూడా మేము వస్తామని అంటున్నాం. కాకపోతే లోకల్గా కూడా కొద్దిగా సమన్వయం చేసుకొని వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ ఉండవద్దని అందరినీ సమన్వయం చేసుకొని తీసుకుంటున్నాం. అట్లే మా లీడర్లకు కూడా మేము చెప్తున్నాం. మనం ఆదిలాబాద్ జిల్లాలో గతంలో వీక్ ఉన్నాం. అదే కాకుండా మొన్న కూడా దాదాపు 2.5 లక్షల తేడా ఉంది. దాన్ని అంతా అధిగమించాలంటే మేము చేపట్టినటువంటి చేరికలు కూడా మాకు ఇప్పుడు మేము గెలుపు ముందుకు వచ్చేయడం జరిగింది. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలలో కూడా పలుకుబడి ఉండి మంచి పేరుండి పబ్లిక్ ఓటేయాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళకే మనం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని చెప్తున్నాం. ఇంకా పెద్దవాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే లోకల్గా ఉండేటువంటి నియోజకవర్గ లీడర్ల కోఆర్డినేషన్ కోసం చూస్తాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అక్క, అటు బాసర నుండి మొదలుకొని కాగజ్ నగర్ వరకు ఎట్లుంది, అంటే రెస్పాన్స్ ఎట్లుంది, ఏ విధంగా ఉంది? మీరు ప్రతి పల్లె తిరుగుతున్నారు, ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. వారంలో 3 రోజులు లేదా 2 రోజులు ఇక్కడ ఉంటున్నా, 2 రోజులు ములుగు సైడ్ పోతున్నా, 2 రోజులు ఏమన్నా ఇప్పుడు అంటే కోడ్ ఉంది కాబట్టి శాఖాపరమైనది కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నా. తర్వాత పార్టీ వేరే వేరే ప్రాంతాల్లో మొన్న కేరళ పంపించారు, అక్కడ కూడా వెళ్ళి వచ్చినాం. రేపెల్లు ఇంకొక స్టేట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా మీద నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను 24 అవర్స్ పనిచేస్తూ ఉన్నా, చేస్తా. గతంలో ఇప్పటివరకు భారత్ జోడో యాత్ర నుంచి ఈ రోజు వరకు అయితే నాన్ స్టాప్గానే ఉన్నా. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ తోటి 5 రోజులు ఆయనతో ఉంటే 15 రోజులలో 10 రోజులు నియోజకవర్గంలో ఉండేది. 10 రోజులు చూసుకొని మళ్ళీ 5 రోజులలో మళ్ళీ వేరే స్టేట్కి వచ్చిందంటే మళ్ళీ 5 రోజులు 3 రోజులు ఆయన యాత్రలో ఉండేది. కాబట్టి రాహుల్ గాంధీ అంటే కూడా నాకు అమితమైనటువంటి అభిమానం. దగ్గర నుంచి చూసిన యాత్రలో ఇంకా క్లోజ్గా. కాబట్టి ఆయనలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, మంచి నాయకుడు. అలాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం. ఎంత 3 ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత గర్వం లేకుండా ఎంత సింపుల్గా ఆయన యొక్క వ్యవహార శైలి, జీవన విధానం చూసి మాలాంటి వాళ్ళందరం కూడా ఇంకా నేర్చుకున్నాము. కాబట్టి వారిని ఒక్కసారన్నా, వారి తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయి 34 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కూడా వాళ్ళ కుటుంబం నుంచి ప్రధానమంత్రులు కాలే. ఇదే ప్రధానమంత్రి మోడీ మాట్లాడితే పరివార్ పార్టీ అంటారు. పరివార్ కా పార్టీ కాదు, త్యాగాల కా పార్టీ, సాక్రిఫైస్డ్ పార్టీ ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మోడీ గారిను, 30 సంవత్సరాలలో మీరు ఒక్క రోజున పదవి లేకుంటున్నారా? పదవులలో మీరు ఉన్నారు, ఒక డిక్టేటర్షిప్ లాగా తయారైనారు. కానీ ఇక్కడ త్యాగాలు ఒకరికొకరు త్యాగాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంత ఈర్ష్య ద్వేషం వద్దు మోడీ గారు, బీజేపీ నాయకులరా. మేము కూడా ఇచ్చింది ఒక పేదింటి బిడ్డకి ఇచ్చినాం. మీరు ఇచ్చింది కూడా 30 సంవత్సరాల రాజకీయంలో మరి బీజేపీ క్యాండిడేటు ఒక సీఎం తప్ప అన్ని పదవులు చేసిండు దాదాపుగా. మరి ఈ జిల్లాను ఏం చేసిండో మీకు తెలుసు. నిన్నటిదాకా అధికార పార్టీలోనే ఉన్నాడు, మళ్ళీ ఇలా అటు పోయిండు. సక్కు కూడా మరి అధికార పార్టీలోనే ఉన్నాడు ప్రతిసారి, కానీ ఏం చేయలేదు. కాబట్టి మా క్యాండిడేటు త్యాగం చేసింది, కష్టపడ్డది, పోరాటం చేసింది, ఎవరికి అన్యాయం జరిగినా ఎదుర్కొన్నది. దాని మూలంగా ఆమె మీద 50 కేసులు పడ్డాయి. కాబట్టి ఇవాళ ఒక్కసారి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అంత సమన్వయం చేసుకుంటాం. ఇంకా 25 తారీఖు నుంచి ఇంకా బ్రహ్మాండంగా గ్రామాన ఇంటికి మా గ్యారంటీ కార్డ్స్ కూడా మేము ఇచ్చుకుంటూ ఒక పద్ధతిగా ఈ 10 రోజులు వర్క్ నడుస్తుంది. నిన్న మీరు చేపించిన కామెంట్ ఒకటి సంచలనంగా మారింది. ఆదివాసీ గ్రామాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొచ్చి కవాతు చేపిస్తుంది బీజేపీ. అవును, మీరు చూస్తున్నారు, మీరు కూడా మీ యొక్క ఛానల్స్ ద్వారా కూడా మేము తెలుసుకున్నాము.
ఛత్తీస్గఢ్లో కానీ, లేకుంటే మహారాష్ట్రలో కానీ, లేకుంటే ఇంకా ఒరిస్సాలో కానీ, జార్ఖండ్లో కానీ అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ ఉంది. మీకు తెలిసిన విషయం. ఒకప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ ఐరన్ ఓర్ వేదాంత కంపెనీ నడిపిస్తుంటే దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది, అవతార్ సినిమా కూడా వచ్చింది. అది చూసి రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ కోందు అండ్ డోంగ్రియా ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆ వేదాంత కంపెనీ మూసేసి ఆ భూములను, ఆ సంపదను మొత్తం లోకల్ ట్రైబల్కి ఉపయోగించాడు. అది మా రాహుల్ గాంధీ గారి యొక్క కమిట్మెంటు. ఆ రోజు నుంచి ఆయన మీద ఈ కార్పొరేట్ కంపెనీలు కుట్రబడినాయి. అప్పటి నుంచి ఆయన మీద ప్రతిదీ వాళ్ళ మీడియాను పట్టుకొని ఆయనను పప్పు అని, ఇంకోటని రకరకాలుగా బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏమో పేదల పక్షాన, దళితుల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన ఉంటే, ఇవాళ కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉన్నటువంటి మోడీ గారు మా నాయకుడిని, నేను చెప్పేది మూలం ఒరిస్సా రాయగఢ ఆ ప్రాంతంలో జరిగినటువంటిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మీద ఉంది. ఇప్పుడు మీరు మొన్న పోయిన కాడ కూడా వేలాది అబుజ్మాడ్ కావచ్చు, లేకుంటే బైడడిల్లా కావచ్చు, కిరండోల్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ 100% ఆదివాసులు. మరి గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది అక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీరు 15 ఏళ్ళు ఉండే ఊరికి రోడ్లు ఇవ్వలేకపోయారు, కరెంట్ ఇవ్వలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. కానీ అక్కడ సంపద మీద మాత్రం వాళ్ళ దోస్తులకు మాత్రం ఆల్రెడీ రాసేసారు, 1000 హెక్టార్ల అడవులు రాసేసారు. దానికి అనుసంధానంగానే ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఆ విశాఖ ఉక్కుకు అక్కడి నుంచే వచ్చే ముడి సరుకు కాబట్టి దాన్ని ఇంకా ఓపెన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నది ఆదివాసీలు, మరి బడుగు బలైన వర్గాలు కాబట్టి వాళ్ళని భయోత్పాతానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులకు ఆదివాసుల యుద్ధం కాదు ఇది, అక్కడ కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసులకు జరుగుతున్న యుద్ధంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల వైపు ఉంది. మరి పైకి వచ్చేమో మేము వీళ్ళకి ఇది చేసినాం, అది చేసినాం అంటే ఏం చేసినాం? మా గవర్నమెంటే అటవీ హక్కుల చట్టం తెచ్చింది, భూములు పంచింది. మా గవర్నమెంటే కాంగ్రెసే మరి రిజర్వేషన్లు ఇచ్చింది, రాజ్యాంగంలో ప్రతి హక్కునికి, ప్రతి పౌరునికి హక్కు ఇచ్చింది, ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్స్ తీసుకొచ్చారు, ప్రత్యేకమైనటువంటి హక్కులు, అధికారాలు, జీవోలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఐటీడీఏలు తీసుకొచ్చారు. మీరేమన్నా ఒక్కటన్నా చేసిరా? ఒక చెక్ డ్యామ్ కడదామంటే అడవులలో ఫారెస్టులు ఒక బోర్ కూడా వేయట్లేదు. ఫారెస్ట్ శాఖ అంతా మీ చేతిలో ఉంది. వైల్డ్ లైఫ్ని సవరించండి, లేదా ఆర్డర్స్ ఇవ్వండి. మీరు ఇవాళ ఎవరినో అక్కడ సీఎం చేసిర్రు, ఆయన ముందు పెడుతున్నారు, జరిగేదంతా ఆదివాసుల మీద అణచివేత. ఇది వాస్తవం. కాబట్టి ఇక్కడ పోలీసు ఆదివాసుల మధ్య యుద్ధం కాదు, కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసులకు జరుగుతున్న యుద్ధంలో మోడీ గారు మీరు ఎటువైపు ఉన్నారు అని నేను అడుగుతున్నా. ఆదివాసీ బిడ్డగా ఆదివాసీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీతక్క ఎక్కడో ఒక్కడ గొంతెప్పుతూనే ఉంది. నిన్న కూడా స్పందించిన పరిస్థితి. అమరవీరులు అయిన చాలామందికి ఆదివాసీ బిడ్డ సీతక్క ఏం చెప్పబోతుంది? అదే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యంతో పనిచేస్తుంటారు. మేము కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి నిన్న ఇంద్రవెల్లి అమరవీరుల పోరాటం ఒకప్పుడు మనకు వ్యతిరేకం అనిపించవచ్చు. ప్రభుత్వాలు మారినా కొద్దీ, ప్రజల ఆకాంక్షలు తెలిసినా కొద్దీ వాటి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ వచ్చినాం. ఒకప్పుడు నిజాం కాలంలో, నిజాం ప్రభుత్వంలో కొమ్రం భీం పోరాటం వారికి అన్యాయం అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఈ మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకు రామ్జీ గోండ్ పోరాటం చట్ట వ్యతిరేకం అనిపించింది, కానీ ఈరోజు మనం పూజిస్తున్నాం. అదేవిధంగా మన దగ్గర సమ్మక్క సారక్క ములుగులో ఆ రోజు కాకతీయులు వారిని చంపేశారు. ఈరోజు కోట్లాది మంది గుండెల్లో దేవుడుగా ఉన్నారు. అంటే జనం కోసం పనిచేస్తే ఒక కాలంలో ఒక ప్రభుత్వాలు చూసే తీరు ఒక రకంగా ఉండొచ్చు, కాలం మారినా కొద్దీ వాళ్ళ అమరత్వం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడ్డదో అప్పుడు దేవులుగా. ఈరోజు సమ్మక్క సారక్కకు గౌరవ వందనంగా అదే ఒక జిల్లా ఎస్పీ వచ్చి గౌరవ వందనం చేసి గుట్ట మీద నుంచి దేవుని తీసుకురావడం అనేది ప్రపంచంలో ఒక గొప్ప హానర్ మాకు. కాబట్టి కొంత అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఏ వర్గాలకు ఉపయోగపడుతున్నాయి, ఎలాంటి వాళ్ళని సంతృప్తిపరుస్తున్నాము అనే దిశగా కూడా మా ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తే మనం ఒకే తీరుగా చూడొచ్చు. ఇప్పుడు ఇంద్రవెల్లి అమరవీరులది ఆ రోజు ఇది అనిపించింది, ఆ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన. మా సీఎం రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, తప్పు ఒప్పుకున్నాం, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు జరిగిన పోరాటం, దాని పోరాట ఫలితంగానే ఇవాళ గిరిజనుల కోసము, ఆదివాసీల కోసము స్పెషల్ జీవోలు తీసుకొచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, లోకల్ ఉద్యోగాలు ఇచ్చి, ఐటీడీఎల్లలో లోకల్గా మన ఊర్లకు అందుబాటులో ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అంటే దాని వెనుక ఉన్నటువంటి ఏమేంటిది, వీళ్ళ హెజిటేషన్ వెనుక ఏంటిది కారణమని వెతికినాం. అప్పుడు మా గవర్నమెంటే వెతికింది. కానీ 10 ఏళ్లలో ఏం బతుకుతలేరు, ఉన్నదంతా
కార్పొరేట్ సంపద దోచిపెడుతుండ్రు, ఉన్న సంపదనంతా కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుల మీద గతంలో బీఆర్ఎస్ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, లేదా ఇప్పుడేమో మోడీ గారు మరి ఇంకొక రకంగా ఈడీ కేసులు పెట్టడం, ఇంకోటి ఇట్లా జరుగుతుంది. కాబట్టి మోడీ గారు మీరు ట్రైబల్ ఏరియాలలో పోయి మేము ముఖ్యమంత్రిని చేసినాం, రాష్ట్రపతిని చేసినాం అంటున్నారు. కనీసం బోర్లు వేసుకోవడానికి కూడా ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం లేదు. అది చూడండి. మీరు ఇల్లు ఇచ్చినాం అది అన్న ఇల్లు కూడా కట్టుకోవడానికి ఏదో అవి కూడా పర్మిషన్ లేవు. అంటే 10 ఏళ్ళల్లో ఏం జరగలే. మోడీ గారి కాలంలో ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, లంబాడ కావచ్చు, చెంచు కావచ్చు, దళితులు కావచ్చు, ఏ వర్గాలకు కూడా జరిగింది న్యాయం ఏదైనా ఉందంటే కార్పొరేట్ కంపెనీలకు బ్రహ్మాండంగా జరిగింది. చివరిగా చెప్పటాక ప్రధానంగా ములుగు నుంచి మొదలుకొని ఆదిలాబాద్ జిల్లా వరకు ప్రతి గ్రామాలను మీకు తెలుసు ప్రధాన సమస్యలు ఆదివాసుల దగ్గర ఏం మీ దృష్టికి వస్తున్నాయి, ఎప్పటి వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు? వాస్తవానికి ఫారెస్ట్ సమస్యనే మేము కూడా మా జనాలకు చెప్తున్నాం. కొత్తది కొట్టద్దు, పాతది వదిలిపెట్టదు. ఇదే నా నినాదం. గత 5 ఏళ్ళు టీఆర్ఎస్ పోరాటం కూడా అదే. అసెంబ్లీలో నేను గొంతు విప్పడం తోటే తర్వాత అది వాళ్ళు లాస్ట్లో డిసైడ్ ఓట్ల కోసం వాస్తవానికి తీసుకున్న నిర్ణయము. నిజంగా ప్రేమ ఉంటే 5 ఏళ్ళ కింద నుంచే చెప్పారు కానీ చేయలేదు. అది తర్వాత వాటికి నీటు భూములు ఓకే బార్డర్ వేసి వాళ్ళ భూములు వాళ్ళకు ఇచ్చేయాలి. ఇక వాళ్ళ స్వాధీనంలో ఉన్నది వాళ్ళకి ఇచ్చేసేయండి. కొత్త దాంట్లోకి రాకుండా ఎంకరేజ్ కాకుండా అవేర్నెస్ ఇవ్వాలి. సేమ్ టైంలో 2 పంటలకు ఖచ్చితంగా అడవులలో దొరికేటువంటి నీటి వనరులను చెక్ డ్యాములు కావచ్చు, వాగులు కావచ్చు, తోగు ఇవన్నీ కూడా నిర్మించి 2 పంటలకు నీళ్ళు ఇచ్చి ఉన్న భూములను చేసి ఇంకెవరన్నా పేదలుంటే గుర్తించి వాళ్ళకి ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఇచ్చి లేదా వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటికి చట్టబద్ధత కల్పించి మరి వారికి పూర్తి స్థాయిలో ఐటీడీఏ నుంచి కానీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తే బ్రహ్మాండంగా పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది. లేకుంటే మనము ఇప్పుడు మీరు చూసిరు కేసీఆర్ పాలనలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వచ్చింది. ఈవెందో ఒక సిఎస్ గారు కూడా గుట్టల్ని పట్టాలు చేసుకున్నారు. పట్టా ఉంటే చాలు రైతు బంధు. ఇప్పుడు మనలాంటి ఏరియా ఉంది, వాస్తవంగా నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి పట్టలేదు కాబట్టి నువ్వు ₹1 ఇవ్వలే. కనీసం పంట నష్టపరిహారం మీద ఒక లోన్ కూడా రాలి 10 ఏళ్ళలో. కాంగ్రెస్ ఉన్నప్పుడు కనీసం పహానీల కింద ఆనాడు లోన్లు ఇచ్చేది. అట్లనే ఆదివాసులకు, గిరిజనులకు, మిగతా వర్గాలకు కూడా రూపాయి కూడా ఏం లబ్ధి జరగలే. కాబట్టి అది కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరి భూమికి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా, పంటలకు నీళ్ళు వచ్చే విధంగా, లోన్లు వచ్చే విధంగా, రుణమాఫీ అయ్యే విధంగా, రైతు భరోసా పథకం కింద రైతు బంధు లాంటి మనం రైతు భరోసా పెట్టాం వచ్చే విధంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం. మంచి డైరెక్ట్ లబ్ధి జరిగే విధంగా కృషి చేస్తాం. సీతక్క సుగుణను గెలిపించడానికి కంకణం కట్టుకుంది. చివరి దశకు చేరుకున్నట్టేనా? తప్పకుండా మేము బార్డర్ దాటినాము, మెజార్టీ కోసం పరిగెడుతున్నాము. బార్డర్ దాటినాం, మెజార్టీ కోసం పరిగెడుతున్నాం. సుగుణక్కతో పాటు నాకు రాహుల్ గాంధీ మీద చాలా అమితమైన ప్రేమ ఉంది. వారి త్యాగాలు అందుకనే రాహుల్ గాంధీ గారిలో నేను ఒక అంబేద్కర్ని చూసిన, ఒక జ్యోతిరావు పూలే ఉంటారు, ఒక కన్షీరామ్ ఉంటారు, ఒక బహుజనవాది ఉంటారు, ఒక మహిళా సంక్షేమం కోసం ఆలోచించే ఒక మేధావులు ఉంటారు, మహిళా మేధావులు ఉంటారు. సో నేను దాదాపు 3 months నుంచి దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలన్నటువంటి కోరిక. దాన్ని చూస్తే ఇవాళ మోడీ గారికి ఆయనకు అర్బన్ నక్సలిజం కనబడుతుంది, లేకుంటే ఏదో పుస్తలు గుంజుకున్నట్టే ముస్లింలకు దోచిపెడతారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్నాను, హిందువుల ఎజెండా కేవలం హిందువులే అంటున్నావు కదా, హిందువులు పూజించే గుడులు ఎన్ని కట్టించారు మీరు తెలంగాణలో? మరి వాళ్ళు పూజించే అగరబత్తికి ఎందుకు మీరు జిఎస్టీ వేస్తున్నారు? మరి వాళ్ళకి ఏమైనా స్పెషల్గా మీరు ఏమైనా సబ్సిడీలు ఇచ్చిరా, నిధులు ఇచ్చిరా, నిధుల కేటాయింపు ఇచ్చిరా? కేవలం ఓట్ల కోసం రెచ్చగొడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. హిందువులు ముస్లింలు 100 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి మొక్కులు వాళ్ళే, ఎవరి దేవుళ్ళు వాళ్ళు. కానీ గొడవలు అనేది ఎప్పుడు వస్తాయి అంటే రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం సృష్టించబడేటియే. కాబట్టి నేనేమంటే గుడిలో దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. జెండాల మీద దేవుడు బొమ్మలు వేసి రాజకీయ ఎజెండాలకు దేవుళ్ళని వాడొద్దు. దాని మూలంగా దేవుళ్ళ మీద భక్తి, ఒక పార్టీ అంటే వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు పలానా పార్టీ వాళ్ళే ఆ దేవుని యొక్క జెండా పెట్టుకుంటే ఆ దేవుడి మీద కూడా విరక్తి కలుగుతుంది. అంటే మీరు దేవుడి మీద భక్తి పెంచడం కాదు, మీరు దేవుడి మీద వ్యతిరేకత పెంచుతున్నారు. ఎందుకంటే నీ పార్టీ అంటే ఇష్టం లేదు, కానీ ఆ దేవుడు అంటే ఇష్టం. నువ్వు ఆ దేవుడిని నీ జెండా మీద పెట్టుకొని ఊరేగించడం అనేది కొంతమందికి నచ్చదు, అప్పుడు తిడుతూ ఉంటారు. కాబట్టి ఇది దేవుడికి ఇచ్చే గౌరవం కాదు, ఇది దేవుడి భక్తుడి చేయాల్సిన పని కాదు. రైట్ అక్క. చివరిగా జిల్లా ప్రజలకు సీతక్క మా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా
మరి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో భరోసాగా ఇస్తున్నాడు. ఇక్కడ నేను కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా. ఈ పార్లమెంటుకు ప్రత్యేకంగా ఈ 7 నియోజకవర్గాలకు మళ్ళీ నాకు ఎన్నికల బాధ్యత కూడా ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది నా మీద వదిలిపెట్టండి, సీఎం గారి మీద వదిలిపెట్టండి. ఇప్పటికే మేము ప్రతి నియోజకవర్గంలో మరి వచ్చి రాగానే సీసీ రోడ్లు కానీ, లింక్ రోడ్స్ కానీ, మరి ఎస్డిఎఫ్ కింద 10 కోట్ల నిధులు కానీ ఇచ్చినాం. ఇంకా వచ్చే టైంలో ఈలోపు కోడ్ వచ్చింది, ఇండ్లు ఇస్తాము. అదేవిధంగా ఏ గ్యారంటీలు అయితే ఒప్పుకున్నామో అది చేసే బాధ్యత నాది. ఒక్క అవకాశము మరి ఆత్రం సుగుణ ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యోగం వదిలిపెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఒక్క అవకాశం చేయి గుర్తు కోటేయండి. త్యాగాల కుటుంబం. ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అంటారు కొంతమంది. స్వతంత్రం తెచ్చింది, మీ ఊళ్ళలో లైట్ వేసినా, కరెంట్ ఇచ్చినా, బడి కట్టినా, గుడి కట్టినా, బోర్లు వేసిందైనా, రోడ్లు వేసిందైనా, ఇల్లులు కట్టించిందైనా, భూములు పంచిందైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఇట్లా మహిళా గ్రూపులు అయినా ఎన్నో తీసుకొచ్చింది కాంగ్రెస్. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేసిరు అంటే జిఎస్టీ తెచ్చినాం, పన్నులు వేసినామని చెప్తారు. అంతకంటే ఏమైనా ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించి ఒక్క అవకాశం మేమిద్దరు మహిళలుగా, నేను ఆమె తరపున అడుగుతున్నా, ఆత్రం సుగుణ తరపున నన్ను కూడా చూడండి. నేను మీకు ఏదున్నా అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తిని. దయచేసి జిల్లా అభివృద్ధి నా బాధ్యత. ఓట్లు మెజార్టీ వేసి గెలిపించే బాధ్యత మీది అని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాను. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పూర్తిగా జిల్లా అభివృద్ధి బాధ్యత నాది, ఓట్లేచ్చి గెలిపించే బాధ్యత మీదని చెబుతున్న పరిస్థితి. త్యాగాల కుటుంబం అటు పూర్తిగా రాహుల్ గాంధీ కానీ ప్రధానంగా ప్రధాని మోడీ పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పనిచేస్తున్నాడు. అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. గిరిజన ప్రాంతంలో కనీసం నీళ్ళ కోసం బోరు కూడా వేయించుకోలేని పరిస్థితి ఉందని సీతక్క చెబుతున్న పరిస్థితి. పూర్తిగా ప్రశ్నిస్తే అర్బన్ మావోయిజం పేరుతో ముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, హక్కుల కోసం మాట్లాడే వారిపై కేసులు పెడుతున్నారని చెబుతున్న పరిస్థితి. త్యాగాల కోసం పనిచేస్తే ఉద్యమాలను, గిరిజన ప్రాంతాల్లో ఉద్యమాలు నడిపేదైతే అణగదొక్కి పూర్తిగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కవాతు చేపించే పరిస్థితి ఏర్పడుతుంది. బహుళ కంపెనీలకు ఫ్రెండ్స్కు అగ్రిమెంట్ చేసే పనిలో ఇటు నరేంద్ర మోడీ ఉన్నాడని సీతక్క ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.